తీసుకొచ్చాను అన్నారు. ఆ టైంలో ఆవిడని అక్కడ తీసుకురావడం, ఆమెకి ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆమె ఆ గాయాలు కట్టుబడిని వారం రోజుల్లో క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. తర్వాత సువార్త చేయడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. హల్లెలూయా. మరి ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఇంకా మనకి వాళ్ళు అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంటారు తప్ప పూర్తిగా కాదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కింద పడిపోతే చిన్న విషయం కాదు, చాలా భయంకరం. ఆ లోపల తగిలేస్తాయి బాగా. కానీ కుమారుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ పైన గాయాలు తప్ప లోపల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇదంతటికి కారణము ప్రభువే. సంఘము ప్రార్థన, ఉదయకాల ప్రార్థనలో రెగ్యులర్గా ఆయన ఒక్కరోజు కూడా మానకుండా వస్తా ఉంటారు. ఒకవేళ వర్షం వచ్చినా, ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు పడినాయి, అంతకుముందు ఈ రోడ్లు లేవు. ఆ జలగలో వర్షం నీళ్ళు రోడ్డు మీద నిలబెడితే మోకాళ్ళు నీళ్ళల్లో నడుచుకుంటూ ఉదయకాల ప్రార్థన చేయడము, అప్పగించిన పని నమ్మకంగా చేయడం అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అది మంచిది, ఆ కుటుంబానికి మంచిది. ఎవరైనా సరే దేవుని కోసము శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడంట, దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వాదం పొందుతాడు. అశ్రద్ధగా బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు అన్నమాట. కాబట్టి దేవుని పని ఏదైనా సరే మనము శ్రద్ధగా చేయాలి, ఆసక్తితో చేయాలి, దేవునికి మహిమ తెచ్చేలాగా చేయాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మనము మన హృదయాల్లోనూ మన ఇంట్లోనూ కూడా చేర్చుకుని కనపరుస్తుంది, మనకు మంచిది. హల్లెలూయా. దేవుడు మరి ఈ సమయంలో ఆయన మాట ద్వారా మనల్ని బలపరచడానికి మన మధ్య శామ్య పాల్ ప్రవీణ్ గారు ఉన్నారు, వాక్యం అందిస్తారు. ఈ సమయాన్ని ఆయనకి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మా అమ్మమ్మ గారు ఊర్లో 1 గంట వరకు కూడా తెరేసి సినిమా వేసేవారు. ముసలి ముతక అందరూ వచ్చేసి నూనె ఎల్లబెట్టుకుని మరి చూసేవారు. ఎప్పుడు 1 గంటకి. ఇప్పుడు నిద్రలు వచ్చేస్తున్నాయి 9 గంటలకే. ఓకే, ప్రభు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రతి ఒక్కరు దేవునికి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి శుభకరమైన సమయంలో దేవదేవుడు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున దైవజనులను ఏర్పాటు చేసుకుని రీతిగా ఆహ్వానించుకుని సంఘ బిడ్డలను, గ్రామస్తులను, విశ్వాసం ప్రతి ఒక్కరిని కూడా మరి గృహం కూడికకు ఆహ్వానించుకుని మమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానించిన జోసఫ్ గారికి, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మిమ్మల్ని చూస్తే నాకు బూస్ట్ తాగినట్టు ఉండాల. ఎలా ఉందో చెప్పనా? చెప్పకూడదు. ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. గతించిన కాలం అంతా రెక్కనీళ్ళు భద్రపరిచారు. ఈ రోజున మొదటి స్తుతి కూడిక కలవచ్చే మందిరంలో మా విశ్వాస మా సహోదరులు జోసఫ్ గారు ఎస్తేరు వారి యొక్క గృహం నందు రీతిగా ఏర్పాటు చేసుకున్నటకై నీవిచ్చిన ఈ యొక్క సంకల్పాన్ని బట్టి వందనాలు. మా ప్రియులు, ఆత్మీయులు ఎంతో మంది ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపించారు. వారిని బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. వారి గృహాల్లో కూడా తరచుగా రేపటి నుంచి జరగబోచుండగా ప్రతి ఒక్క క్రమమును మీరే జరిగించమని అడుగుచ్చు. నన్ను నీ స్వాధీనంలో తీసుకొని నీ మాట ద్వారా నీ బూరగా నన్ను వాడుకోమని మా ప్రియుడును లోక రక్షకుడైన 2వ రాకడలో వేయించేయుచున్నా మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున ఇటువంటి వెలుగు మనం పొందుకున్నామంటే ఒక ఆయన ద్వారా ఈ రోజున వెలుగు అంటే లైట్ అనేది పుట్టింది. ఎవరు చెప్పగలరా? ఎవరు? ట్యూబ్లైట్ ఎట్టేసుకుంటాం, ఆ ట్యూబ్లైట్ కనిపెట్టినోడు పేరు తెలియకపోతే ఎలాగా? ఈరోజు ప్రపంచంలో బల్బులు వెలుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి అంటే చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా? థామస్ అల్వా ఎడిసన్. ఆయన బల్బు కనిపెట్టకపోతే ఈ రోజు మనం ఏం చేద్దాం? ఇంకా ఏముందో? ఇంకా దేంట్లో ఉందో? చీకట్లో ఉందో. లేదంటే ఏం పెట్టుకుంటాం? కిరోసిన్ గుడ్లు, కవ్వొత్తులు, ఇవే ఉంది.
అవునా కదా? అట్టి రీతిగానే ఇది ఇహలోక సంబంధమైన వెలుగు. మరి నిత్య వెలుగు ఎవరు అని అంటే చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఎవరు వెలుగుగా ఉన్నారు, ఎవరు మన కోసం వచ్చారు అనేది, చీకటి పోగొట్టుటకు ఎవరు మన దగ్గర ఉన్నారు అనేది ఈ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుడు ఎలాగున్నాడంట? వెలుగై ఉన్నాడు. ఈ రోజున ఇటు రీతిగా వెలుగుమయముతో మనందరము కూడా నింపబడి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు చెప్పిన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం అండి. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు మనకు ఎన్నో ఉన్నాయి, చాలా సాక్ష్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ దాన్ని దాచుకోకుండా, భయము లేకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పువారు ఏమవుతారంట? దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, దేవుడు ఎలా ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. మనలో చీకటి నుండి మనలను వెలుగులోకి నడిపించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న మనము మన జీవితాలలో వెలుగనేది ఉందా? అసలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ లో ఉంటూ ఉన్నాం. ఈ చలికాలంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలా మంది యేసు ప్రభు పుట్టలేదు, చాలా మంది యేసు ప్రభువే లేడు అని మాట్లాడుతూ ఉన్న వారికి ఈ మాట చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాతే ఈ యొక్క క్యాలెండర్ స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. ఈ రోజులు లెక్కెట్టడం అనేది స్టార్ట్ అయ్యింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది చదువుకున్న బిడ్డలకి ఏనా తెలుసా? BC AC అని ఉంటది, అవునా కాదా? అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకము. ఎప్పుడైతే ఈ యొక్క క్రీస్తు అనేవారు పుట్టారో ఆ రోజు నుంచే రోజులు స్టార్ట్ అవడం, క్యాలెండర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రోజు ఎన్నో రోజు అండి? డిసెంబర్ 8వ తారీఖు. ఏ సంవత్సరం? 2025. ఎంత నీట్ గా చెప్పగలుగుతున్నామంటే కారణం ఏంటంటే ఒకే ఒక్క వెలుగు, ఆయనే యేసు. హల్లెలూయా. ఆ వెలుగు ఆ రోజు ఉదయించింది కాబట్టి ఈ రోజు వరకు ఆ వెలుగు రోజు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు, ఆయనలో ఎంత మాత్రము పాపము లేదు. మరొక వచనం చదువుకుందాం చూడండి. ఆయన ఎందుకు వచ్చాడో యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడో యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వారి కోసమే వచ్చారు, వీరి కోసమే వచ్చారు అనేది లేదు. ప్రభు అందరి కోసం వచ్చాడు. హల్లెలూయా. ప్రభు అందరినీ రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే చీకటి ఉందో వెలుగులోకి నడిపించడానికి ఆయన ప్రతి భారమును, మన యొక్క శాపాలను, మన యొక్క పాపాలను ఆయన మీద వేసుకుని పోవటకే ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుకొనుట కొరకే గాని తీర్పు తీర్చడానికి మాత్రము ఈ లోకములోనికి ఆయన పంపబడలేదు. క్రీస్తు ఆ దేశం వాడే, క్రీస్తు ఈ దేశం వాడే అని చాలా మంది తీర్పు తీర్చేస్తూ ఉన్నారు. ఆయన ఆసియా ఖండంలోనే పుట్టాడండి. హల్లెలూయా. మనం ఏ ఖండంలో ఉన్నాం? మరి క్రీస్తు మనోడేనా కాదా? మరి ఆళ్ళ దేవుడు త్వరల దేవుడు అని అంటారు. మనం ఏ ఖండంలో ఉన్నాం? ఏమండి? ఆసియా ఖండంలో ఉన్నాం. మరి ప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పాలండి? ఆసియా ఖండంలోనే పుట్టాడు. మరి మన ఖండంలో పుడితే మనోడా కాదా? మరి మనోడు కాదనే వాళ్ళు బుద్ధిహీనులు కాదా? ఆలోచించండి. ఏదైనా మాట్లాడుతున్నామంటే జ్ఞానముతో మాట్లాడాలి. హల్లెలూయా.
నోటికొచ్చింది మాట్లాడేస్తే ఆ మాట వ్యర్థమైపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తాను, క్రైస్తవులు అనబడిన వారు ఎలా ఉండాలో తెలుసా? 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఏ లక్షణాలు కలిగి ఉండాలండి? 3 లక్షణాలు. ముందు మాట్లాడితే వెనకాల మాట్లాడరా? క్రైస్తవులు ఎన్ని లక్షణాలు కలిగి ఉండాలండి? ఏమండి? 3 అండి. వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళండి. ఈ 3 లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ లక్షణం, క్రైస్తవులు అనబడిన వారు తెలిసిన సైలెంట్ కూర్చోండి, తక్కువ మాట్లాడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? తక్కువ మాట్లాడాలి. నెక్స్ట్ రెండవది, క్రైస్తవులు అనబడిన వారు ఎక్కువ వినాలి. ఏం చేయాలండి? ఎక్కువ వినాలి. చాలా మందికి వినే ఓపుకొనదు. పాటలు పాడినంత సేపు బాగానే ఉంటారు, పాటలు పాడినంత సేపు బాగానే ఉంటారు, ఏమండి? ఆరాధన చేసినంత సేపు బాగానే ఉంటారు, ఇంకా ఏదైనా ప్రోగ్రాములు జరుగుతున్నంత సేపు బాగానే ఉంటారు. వాక్యం అనేటప్పటికి ఇంకెంతసేపు రా బాబు, అప్పుడు దాకా చూడని వాచ్లు, అప్పుడు దాకా చూడని ఫోన్లు ఎప్పుడు ఆన్ అయిపోతాయి? వాక్యం చెప్పేటప్పటికి ఆన్ అయిపోతాయి. చూడండి, ఆలోచించండి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన పని ఏంటి? వచ్చిన పని ఏంటో చూద్దాం. చూడండి, వచ్చిన పని ఏంటి? ఆయన వచ్చిన పని ఏంటో చదువుదాం. చూడండి, అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయం తెరవండి. అదే యోహాను సువార్తలో ఆయన మరి ఎందుకు వచ్చాడండి? తీర్పు తీర్చడానికి కాదు. మరి దేవుడు కుమారుని ఎందుకు పంపించాడండి అని ఇక్కడ యోహాను సువార్తలో రాయబడిన రీతిగా మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనము. ఆ లేఖనాలు మనం చదివినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనము, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులే. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? ఎందుకు వచ్చారు? ఏమండి? మా వాళ్ళకి సరిగ్గా వినపడలేదండి, మరి ఒకసారి చదువుతారా? గట్టిగా చదవండి. కుమారుడు, మైక్ తీసుకోండి సార్. చూడండి, 8వ అధ్యాయం 36వ వచనం. ప్రతి ఒక్కరు స్వరం వినండి. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా. అదేంటండి మనకి 19 ఈ క్వశ్చన్ అడగడం మంచిది. అసలు మనకి ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి ఒకసారి, వెనకాల చెప్పండి. మరి ఏం చేద్దాం? చెప్పండి సోదరా, ఎవరో చెప్పారు కరెక్ట్గానే. ఎన్నో సంవత్సరంలో వచ్చిందండి మనకు స్వాతంత్రం? 1947 వచ్చింది. కానీ బీదవాడు ఇంకా బీదవాడిగానే ఉన్నాడు, ధనవంతుడు ఇంకా. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం అంటే ఏంటి? సమానత్వం. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రం అంటే నిన్ను కట్టబడి ఉన్న కట్టల్ని విడగొట్టడమే. హల్లెలూయా. ఎప్పటికీ కూడా ఇదిగో ఆడ ఆ కులస్తుడు, వీడు ఈ కులస్తుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం ఎక్కడొచ్చింది? అదేం తమ్ముడు బ్రిటిష్ వాళ్ళని వెనకాలగేసుకొస్తున్నావా? కాదు, ఉన్నారు తెల్లదొరలు అన్న వాళ్ళు. వచ్చిన వాళ్ళు మంచి చేశారు, వారిలో చెడ్డవారు కూడా ఉన్నారు. చూడండి, ఆలోచించండి. ప్రభువు స్వతంత్రం కలిగజేస్తూ ఉన్నాడు. ఎవరికి స్వతంత్రం అని అంటే, పాప శాప భారాలు మోసేవారికి నా దేవుడు స్వతంత్రత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి స్వతంత్రం అంటే, ఇంకా దుర్మార్గపు క్రియలు చేస్తూ మోసము చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారంటే హేళన చేసుకుంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వారిని కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాపాలు శపించే దేవుడు కాదు, ఆయన స్వతంత్రులుగా చేసే దేవుడు. ఆమేన్. ఆయన నిన్ను శపించడానికి రాలే, నిన్ను ఆయన కౌగిలిలో భద్రపరచుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ మీద ఏ పాపం ఉందో, నీ మీద ఏ శాపం ఉందో, ఏ పితరుల దోషం ఉందో, వాటన్నిటినీ కూడా ఆయన వీపు మీద మోసాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు స్వతంత్రులుగా ఉన్నావంటే, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయట్లేదంటే కేవలము ఆయన కృప మన ఎడల చూపించాడు కాబట్టే. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించకపోతే ఈరోజు మనకి స్వతంత్రం అనేది లేదు.
ఆలోచించండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏమేన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాయన లేకపోతే మనకంటూ ఒక సపరేట్ ప్లేస్ వచ్చి మనకంటూ సొంత స్థలాలు వస్తాయి అనుకుంటున్నారా? లేదు. అంటరాని వారిగా, లేకపోతే అక్కడంత దూరంగా నుంచుని మాట్లాడడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ దేవుడు ఒక పురుషుణ్ణి ఎన్నుకున్నాడు, ఆయన పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకపోతే ఈరోజు ఈ తెగ అనేది లేదు. ఎప్పుడో చంపేసి ఉండేవారు, ఎప్పుడో పాతం ఈ యొక్క ఏమంటారు చంపేసి పాతి పెట్టేసేవారు కూడా ఈ పాటికి. కానీ ఆయనను ఎన్నుకుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ లో క్యాస్ట్ వాళ్ళని, లేకపోతే మైనారిటీ వాళ్ళని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ద్వారా ఒక స్వతంత్రత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి స్వతంత్రం ఎలాగొస్తుంది? దేవుని యొక్క రక్తము ద్వారా దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, మీరు నిజముగా ఆయన స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఈ రోజున చాలా మంది ఇంకా తాగుడికి బానిస అయిపోయి ఉంటారు, ఇంకా వ్యభిచారముకు బానిస అయిపోయి ఉంటారు, ఇంకా లోకపరమైన సందర్భాలకు బానిస అయిపోయి ఉంటారు. డబ్బు పిచ్చి చాలా మందికి ఉంది, నగలు పిచ్చి చాలా మందికి ఉంది, ఇంకా అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి, వారిని వీరిని చూసి వాతలు పెట్టుకునే గుణం ఇంకా చాలా మందికి ఉంది. దేవుడు వారందరినీ కూడా స్వతంత్రులుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖనం మనం చదువుకుందాం. చూడండి, మరొక లేఖనం మనం చదువుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆయన నమ్ముకున్న వారికి ఏం జరుగుతుందో, ఆ స్వతంత్రత కలిగిన వారికి ఏమొస్తుందో ఈరోజు మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం అందరం చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, చదవండి, ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన సమాధానం ఇవ్వడానికే వచ్చాడు, కానీ నిన్ను రెచ్చగొట్టి కత్తులు పట్టుకోమని చెప్పడానికి రాలే. హల్లెలూయా. ప్రభు యొక్క లేఖనాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రభు యొక్క లాస్ ఎలా ఉంటాయంటే, నేను ఆడితో మాట్లాడినండి అంటారు చాలా మంది. ఏమండి, అందరూ అన్నోళ్ళేగా, నేను అన్నవాడినే ఒక రోజున. నేను అసలు ఆడితో మాట్లాడినండి, ఎవరితో ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడతాను, కానీ ఆ ఒక్కడితో మాత్రం నేను చెప్పాలి మాట్లాడను. అనలేదా ఎవరు? అంత నీతిమంతులు ఉన్నారు, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఊర్లోకి వెళ్ళామంటే వీధంతా గొడవే మనకి, కాదంటారా? హల్లెలూయా. చూడండి, ప్రభు లాస్ ఎలా ఉంటాయి, ప్రభు యొక్క ఫార్ములాలు ఎలాగుంటాయంటే, నేను ఒక్కడితో మాట్లాడిను అని అంటావు కదా, దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అందరితో మాట్లాడుకో, వెళ్ళి ఆ ఒక్కడితోనే మాట్లాడు అంటాడు. హల్లెలూయా. ప్రభు యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? నీ ఆలోచనలు చిన్నవి, నా ఆలోచనలు ఆకాశము కంటే హెచ్చైనవి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలా మంది అంటారు, అండి నేను ఆడితో మాట్లాడండి, నేను ఆడంటే నాకు ఇష్టం ఉండదండి, ఆడు తప్ప పాస్టర్ గారు నేను ఎవరితోనే మాట్లాడతానండి. ప్రభు నేను ఆడితోనే మాట్లాడమని చెప్తాడు. ఎందుకో తెలుసా? భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు సమాధానము. భూమి మీద సమాధానము లేకపోతే, ఒకవేళ నీ ఆత్మ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడకపోతే, నీ జీవితంలో పరలోకం అనేది చూసే అవకాశం లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో కూడా సమాధాన పడాలి. హల్లెలూయా. ఎవరితోన్నా కక్ష పెట్టుకున్నావా, వెంటనే ఏం చేయాలో తెలుసా? అమ్మా నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేసావు, అయ్యా నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, ఇంకొద్దు, మన ఇద్దరం కలిసిపోదాం. ఈ గుణం కలిగినోడే పరలోకం వెళ్తాడు. ఆడింటికి నేను వెళ్ళాలా, ఆడుకోమో నేను తొక్కాలా, నేను తినేది ఉప్పు కారం నేను తినట్లేదా, నాలో శివుని ఎత్తురు లేదా అనుకుంటే నువ్వు నరకానికి పోతావు తప్ప పరలోకానికి వెళ్ళే చెట్టు కూడా అంత ఛాన్స్ కూడా లేదు. ఈ మాట చాలా నెప్పించబడుతుంది, కానీ ఇదే వాస్తవం. హల్లెలూయా. ఇక్కడ కాకరగా ఎంతమంది తింటారు? హల్లెలూయా చెప్పండి. చూసారా, చేదు అందరికీ నచ్చదు. నిజం ఎప్పుడు చేదే ఏంటండి, కానీ కాకరకాయ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. గుండెకి మంచిది, రక్తానికి మంచిది, నరాలకు మంచిది, ఎముకలకు మంచిది, మాంసం కండ పుష్టికి మంచిది, బ్రెయిన్కి మంచిది, జుట్టుకు మంచిది, గోళ్ళకి మంచిది, స్కిన్కి మంచిది. కాకరకాయ తిన వాళ్ళు తెల్లగైపోతారు.
మరి నువ్వెందుకు తింటలేని రోజు తినలేం మనం. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుంచి కాకరకాయ అయిపోద్దేమో. అమ్మ మీకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా. ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తాను ఒక అమ్మకే. ఆ తర్వాత రోజే అలా ఆయన చాలా సీరియస్ గా ఫోన్ చేశాడు. 10 సార్లు మిస్డ్ కాల్ ఉన్నాయి. నేను అనుకున్నా ఏదైపోయిందో అనుకున్నా. ఇందుకు ఏమైందో తెలుసా? కాకరకాయ సారెట్టింది, కాకరకాయ ఏపుడెట్టింది, కాకరకాయ చికెన్ వండింది, కాకరకాయ పలావ్ వండింది. ఆడికి బీపీ లేచిపోయింది. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, వారానికి ఒకసారైనా వండను తప్ప రోజు వండి నాకు ఫోన్ కాల్స్ తీసుకురాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు తప్ప నిన్ను శపించడానికి రాలే. హల్లెలూయా. ఆయన నిన్ను మోసుకొని పోవడానికి వచ్చాడు తప్ప ఆయన భారం నీ మీద వేయడానికి రాలే. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్రాంతి కలగజేసే దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలగబడుతూ ఉన్నది. ఈ రోజున సమాధానము లేకపోతే పరలోక రాజ్యము స్వతంత్రించుకునే అవకాశము లేదు. ప్రభు యొక్క స్వతంత్రం ఏంటి అంటే పాపాన్ని నుంచి విడుదల కలిగించడమే. ఆమేన్. చీకటి నుంచి ఆయన వెలుగులోకి నడిపించడమే. మొదటి లేఖనాలకు వచ్చేద్దామా? యోహాను మొదటి పత్రిక 1:5 మరొకసారి చదువుకుని నేను దైవజనులకి సమయం ఇస్తూ ఉంటాను. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఈ రోజున దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ నా ప్రభు యొక్క రాక ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఆయన యొక్క రాక పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన యొక్క పుట్టుక దేశాన్ని, ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. ఆమేన్. ఎక్కడో జ్ఞానులు, ఎక్కడో శాస్త్రవేత్తలు ఆ తూర్పు దిక్కును చూసి, చుక్కను చూసి ఏం చేశారు? ప్రభు ఎక్కడున్నాడు అని వెదుక్కుని వెళ్ళారు. పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు కాదు వెళ్ళినోళ్ళు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు. ఆమేన్. శాస్త్రవేత్తలు, జ్ఞానులు వెళ్ళారు. ఈ రోజున జ్ఞానం ఎక్కువైపోయి, ఏమండి, జ్ఞానం ఎక్కువ ఉండడం కూడా తప్పే. హల్లెలూయా. జ్ఞానం ఎక్కువ ఉండడం అతి జ్ఞానం అంటారు దాన్ని. కొంతమంది ప్రేమిస్తారు, అతి ప్రేమ. కొంతమంది గారాబం చేస్తారు, అతి గారాబం. ఏం చేస్తావు తెలుసా? నష్టాన్నే కొని తీసుకొస్తుంది. ఏదైనా సరే లిమిట్, ఏదైనా సరే లిమిట్. ఆహార విషయంలో కూడా ఎలాగుండదు తెలుసా? లిమిట్. నువ్వెంత తింటున్నావో నీకు లెక్క పొద్దుండాలి. కొంతమంది టీవీ ఆన్ చేసి పల్లెలు లేపేస్తారు అంతే. నిజం. తినేటప్పుడు టీవీలు చూడకండి, ఎవరితో మాట్లాడకండి. నీట్గా నీ కంచం వైపు నువ్వు, ఆ కంచం నీ వైపు, అంతే. చూసుకుంటూ తిన్నావా, ఏమవుతుంది, ఒక దాకా అయిపోద్ది అప్పటికే. అర్థమవుతుందా? ఏదైనా సరే ఏం చేయాలి చెప్పాలి అనుకున్న వాళ్ళు, అయ్యా అమ్మా ఏదైనా సరే ఏం చేయాలి? లిమిట్. ఎవరినైనా ప్రేమించినా ఎలా చేయాలి? లిమిట్. ఎవరికైనా గారాబం చేసినా ఎలా చేయాలి? లిమిట్. అంతవరకే. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రత మనం కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన సమాధానము మన మీద ఏలుబడి చేయకపోతే, అమ్మా దేవుని రాజ్యంలోకి ఎత్తబడే అవకాశము లేదు. మరి ఏంటి తమ్ముడు, ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నీ మీద భారము ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ మీద ఉన్న శాపాలు, భారాలు, దుఃఖాలు, నిట్టూర్పులు, రుగ్మతలు, అనారోగ్యాలు అన్ని కూడా ఆయన మీద వేసుకోవడానికే దిగి వచ్చాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనిగా ఉన్నట్టు ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసము, నా కోసమే. హల్లెలూయా. స్వామి వివేకానంద అంటూ ఉన్నాడు, జ్ఞానవంతుడు, లోకములో అతి జ్ఞానవంతుడు అనే బిరుదు పొందుకున్న స్వామి వివేకానంద అంటూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలు కూడా ముట్టుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు. ఎవరో తెలుసా? పిచ్చోడు మాట్లాడిన మాట కాదు, సర్ స్వామి వివేకానంద మాట్లాడుతున్న మాట ఇది. అతి జ్ఞానవంతుడు అని బిరుదు పొందుకుని అవార్డులు పొందుకున్న ఒక జ్ఞానపూర్ణుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన పాదధూళి ముట్టుకోవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని అంటూ ఉన్నాడు. ఆలోచించండి. చాలా మంది
యేసు ప్రభువా, చచ్చేటప్పుడు పట్టు నమ్ముకుందాంలే, నీకు ఫోన్ చేసి వస్తుంది చావు. అవునా? ఏమండి గమనించండి, ఎన్ని బస్సు యాక్సిడెంట్లు అయిపోయాయి పోయిన నెల, వరుసగా 5-6 బస్సులు. ఏమండి అవునా కదా? ఎంతమంది చచ్చిపోయారు. ఎక్కడికో ముస్లిం సోదరులు, ఎక్కడికో 2 కుటుంబాలంట, 42 మంది. అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 2 కుటుంబస్తులు, మామీలని, అత్తయ్యలని, అక్కలు, తమ్ముళ్ళు, అన్నీళ్ళు, చెల్లెళ్ళు, బామరుదులు, బావులు అందరూ కలిసి 2 కుటుంబాలండి, 42 మంది. 2 బస్సులు. ఒక బస్సు అండి, 2 బస్సా? ఒక బస్సు అనుకుంటా. పెట్రోల్ ట్యాంకర్ ఏదో గుద్ది 42 మంది స్పాట్లో చనిపోయారు. చావు ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు కనుక జాగ్రత్తగా, ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనము జీవించకపోతే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోకపోతే, దేవుడు నీకు ఇచ్చిన మనసాక్షిని నువ్వు కాపాడుకోకపోతే. ఏమండి నేను దారంతా ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాను. ఫ్లెక్సీలు కనబడుతూ ఉంటాయి, కొన్ని సినిమా హీరోస్ ఫ్లెక్సీస్ కనబడుతూ ఉంటాయి, కొన్ని వేరు విధంగా కనబడుతూ ఉంటాయి. కింద పేర్లు చదువుతూ వెళ్తాను, నాకు ఎందుకో చదవడం అలవాటు. పేర్లు చదువుతూ వెళ్తే కిందన ఏమేం పేర్లు ఉంటాయో తెలుసా? జాన్, జాషువా, అబ్రహాం, ఇస్సాక్, ఇజ్రాయెల్, ఇమాన్యుయల్. ఎవరు ఫ్లెక్సీలు? ఎవరు ఫ్లెక్సీలు? ఏమండి సినిమా యాక్టర్ ఫ్లెక్సీలు. గుండెలు సింపేసుకుంటారు. ఏ రోజైనా మీ అమ్మ కేక్ కటింగ్ చేయించావు నీ మొహం పెట్టుకుని? ఏ రోజైనా మీ నాన్నకి హ్యాపీ బర్త్డే అన్న చెప్పు, జత బట్టలు కొని ఇచ్చావా? ఆ హీరో దగ్గరికి వెళ్ళడానికి నువ్వు చూడడానికి వెళ్తే గేట్ దగ్గర కూడా రానివ్వరు వాచ్మెన్, కర్రలకి కొట్టి చంపారు. కాదంటారా? ఎంత చేసినోడు నేను కూడా చేశా యాక్టింగ్లు. 41 కేజీలు కేక్ను కూడా కట్ చేయించాం, రోడ్డు అంతా ఆపేసి, పేపర్లో కూడా పడింది. మనం అన్ని పనులు చేశాక కూడా దేవుడు క్షమాపణ పొందుకోవడం, దేవుడు ఈ రోజు నన్ను స్వతంత్రునిగా చేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క భారము, ప్రతి ఒక్క పాపం అనే శాపాల నుండి నన్ను ఈ రోజు బ్రతికించి ఈ రోజున మీ ముందు నిలబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నేను స్వతంత్రుడిగా నిలబడ్డాను. హల్లెలూయా. మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, మా తల్లి ఉపవాస ప్రార్థనలు ఏం చేసేదో తెలుసా? ఈ రోజు నన్ను ప్రభు యొక్క సేవకుడిగా నిలబెట్టాయి. హల్లెలూయా. తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే సేవకుల సైతము నన్ను రెస్పెక్ట్ చేసే అంత అనుభవాలు దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నా ఏజ్, వాళ్ళ అనుభవం అంత ఉండదు నా యొక్క వయసు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సేవకుల సైతము దేవుడు నాకు విలువనిచ్చే రీతిగా ఎందుకు చేశాడంటే, నేను విలువైన వాడిని పొందుకున్నాను కాబట్టి. హల్లెలూయా. ఆ విలువ మనం కూడా పొందుకోవాలంటే దేవుడిచ్చిన స్వతంత్రతను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు తీర్పు తీర్చడానికి రాలే, ఈ లోకాన్ని రక్షించడానికి మాత్రమే వచ్చాడు. ఆయన పని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పని ఏంటంటే మనం పొందుకున్న రక్షణ అనేక మందికి తెలియజేయడమే. అందుకే ఈ స్తుతి కూటాలు, అందుకే ఈ యొక్క కృతజ్ఞత కూటాలు, అందుకే ఆదివారాలు, అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే మీటింగ్స్. పాస్టర్స్కి ఎక్కువైపోయి కాదు చేసేది. ఎందుకో తెలుసా? మనకున్న శాపం అనే భారాల నుండి దేవుడు మనకు స్వతంత్రత కలగజేయడానికి, పాపం అనే భారం నుండి మనకి స్వతంత్రత కలగజేయడానికి ప్రభువు వారి భూలోకానికి ఏతించి ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయంలో ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క సోదరి, ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క అన్న తమ్ముడి యొక్క హృదయములో మన వాక్యము ఉదయించునుగాక. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబంలో నా దేవుని వెలుగు వెలిగించబడునుగాక. ప్రతి ఒక్క చీకటి నుండి వెలుగుమయమైపోవునుగాక. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుదురుగాక. ప్రభు యొక్క వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలింపులు పొందుకుందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, ప్రేమతో ఆహ్వానించిన కుటుంబంకు, తమెల్లరకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్. నమస్కారం, సంస్కారం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ క్రిస్మస్. హోలీ అనండి గట్టిగా, హోలీ. ఇందులో నుంచి బయటికి రావాలి వాయిస్. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు కూడా నడిపించినటువంటి వాక్యం నడిపించిన దైవజనులకి దేవుని పేరిట వందనాలు. దేవునికి స్తోత్రము.
దేవుడు భూమి మీద సమాధానం ఇవ్వడానికే వచ్చారు. మన హృదయంలో సమాధానం ఉండాలి అంటే యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఆయన మనలో పుట్టాలి. ఆల్రెడీ ఓన్లీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభుని క్రిస్మస్లు చేస్తున్నాం, కానీ ఆల్రెడీ మన హృదయాలు ఎప్పుడూ ఆయన నివాసం చేస్తూనే ఉంటారు. ప్రతినిత్యం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాం. క్రిస్మస్ అనగా ఆరాధనే. దేవునికి స్తోత్రం. క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు కూడా నీ కృప ద్వారా ప్రభా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకున్నారు తండ్రి. మీకు వందనాలు. నీ సన్నిధి ఉండిన కుటుంబము, నిన్ను కలిగిన హృదయాలు ప్రభా ధన్యకరమైనవి ప్రభా. ఈ లోకములో మేము ఎన్ని సంపాదించుకున్నా ఏమన్నా నీవు లేకపోతే సమస్తము సున్నాయి ప్రభా. నిన్ను కలిగి ఉండడమే మా భాగ్యము నాయన. మీకు వందనాలు. అటువంటి భాగ్యం కలిగిన నీ పిల్లలు తండ్రి నీ వద్దకు వచ్చి ఉన్నారు. యేసు నామములో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. వాక్యం నెరవేర్పు కుటుంబాలను దయచేయండి ప్రభా. స్తుతికూటాలు జరుగుచుండే కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ రోజు జరిగినటువంటి జోసఫ్ గారి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఆత్మీయతలో సహాయం చేయండి. ఇంకనూ ప్రభా నీ బిడ్డలు ఆత్మీయతలో వర్ధిల్లునట్లుగా, ఆర్థిక ఆశీర్వాదంలో నిలబడినట్లుగా యేసు నామములో నీ బిడ్డలు నిత్యము కూడా నీ కృపలో భద్రపరచబడుదురు గాక. వారి కుటుంబానికి ఇంకా ఏవైతే అవసరతలు ఉన్నాయో ప్రభువా, యేసు నామములో ప్రభా తండ్రి హయా మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నీ వాక్యం ఉన్నది గనక ప్రభా హయా ఇదిగో నిన్నే నమ్ముకొని నీ వైపే చూస్తూ ఉంటుండగా యేసు నామములో నీ కృపా దీవెనల కుటుంబంలోకి దిగివచ్చును గాక. నీ కృపా క్షేమముల కుటుంబంలోనికి దిగివచ్చును గాక. ప్రభా తండ్రి కుమారుడు ప్రభా జోసఫ్ గారు ఆయన చేసిన ఉద్యోగమును, అలాగే ప్రభా తండ్రి నాన్న ఆయా పరిచర్యను, ఉదయకాలపు ప్రార్థనలను ప్రభా తండ్రి ఆయా నడిపిస్తున్నటువంటి సంఘపు నాయన ఆయా సమయాలలో ప్రార్థనలను మీరు నాయన ఆశీర్వదించే కుమార్నికను ప్రభా నీలో ఫలింపచేసి దీవించండి. అలాగే ప్రభా దేవా తండ్రి నాన్న ఆయా ఇదిగో ఎస్తేర్ని కూడా మీరు బలపరచండి. ఆ బిడ్డ కూడా మరి బిజినెస్ చేసుకుంటుంది. యేసు నామములో షాపు ఆశీర్వదించబడును గాక. ఆ హస్తము దీవెనకరంగా మార్చబడును గాక. మీ సహాయం దయచేయండి. అలాగే ప్రభా ప్రేమ కుమారి సాత్వికులు కూడా మీ చేతిలో పెడుతున్నాం. బిడ్డల ఎడ్యుకేషన్ లో, ఆరోగ్య విషయంలో నాయన అన్ని విధాలుగా కూడా జ్ఞానం ఇచ్చి ఆత్మీయతలో కూడా ఇంకా ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. ప్రభు యేసు నామములో ఫైర్ లో బిడ్డ వాడబడుతుంది. ప్రభా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి వాడబడుతున్నాడు. యేసు నామములో ఇంకా బిడ్డలు నమ్మకస్తులుగా నీలో ఎదగడానికి సహాయం చేయండి. మీ నామానికి మేము తెచ్చుకొని వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, నడిపించి మహిమ పొందుకోమని, ఈ యొక్క ప్రార్థనలు ఈ స్తుతి కూడిగా కుటుంబానికి దీవెనకరంగా మార్చమని యేసు నామములో వాక్యం అందించిన నీ దాసుని బలపరిచి కుటుంబాన్ని బలపరిచి ప్రభు యేసు నామములో ఈ సన్నిధి మాకు, మా సంఘానికి, మా బిడ్డలకు, మా పరిచర్యలకు నిత్యము తోడయుంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామమునకి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిత్యమైన ఆశీర్వాదము, దేవుని కృప, పరిశుద్ధాత్మ సహాయము నిత్యము స్తుతికోటం పెట్టుకున్న కుటుంబానికి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ ఇంకొకసారి నేను స్తుతి చెప్తా ఉంటున్నాను దేవునికి. అలాగే మీ కుటుంబానికి నా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వదిలితే